కాన్సెప్ట్ కాన్సెప్ట్ దీన్ని మోస్ట్ పాపులర్ హంగేరియన్ బుక్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ప్రపంచంలోకెల్లా అతి ఫేమస్ అయిన హంగేరియన్ బుక్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో దీన్ని ఒక థీరం అంటాం. పేరు మీకు అవసరం లేదు సార్, థీరం పేరు రాసుకోండి. కాంగ్రుయన్స్ మాడ్యులో, కాంగ్రుయన్స్ మాడ్యులో థీరం అని అంటాం. చాలా ఇంపార్టెంట్ థీరం. కొన్ని ఈ మోడల్ 3కి నేను చెప్పబోయే కాన్సెప్ట్కి ఇది బేసిక్ ఫౌండేషన్. కాంగ్రుయన్స్ మాడ్యులో థీరం. కాంగ్రుయన్స్ మాడ్యులో థీరం ఏమంటుందంటే సార్ మీరు ఏవైనా రెండు సంఖ్యలు తీసుకోండి, సేమ్ ప్యారిటీ ఉన్న రెండు సంఖ్యలు తీసుకోండి. నేను ఒక రెండు సంఖ్యలు ఏదో ఒకటి 3, 7 తీసుకున్నా, 3, 7 తీసుకున్నా, రైట్. ఈ రెండిటికి గాసాబా కనుక్కోండి. హెచ్సిఎఫ్ ఆఫ్ 3, 7. 3 7ని డివైడ్ చేయట్లేదు కాబట్టి 3 యొక్క కారణాంకం 1, 1 7ని డివైడ్ చేస్తుంది కాబట్టి ఆన్సర్ 1. రెండు నంబర్లు తీసుకున్నాను, ఏవైనా రెండు నంబర్లు తీసుకున్నాను, ఆ రెండు నంబర్ల మధ్యలో గాసాబా కనుక్కున్నాను, నాకు 1 వచ్చింది. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఈ 1 అనే గాసాబా ఇండివిజువల్ నంబర్ 3 బై కామా ఈ రెండు నంబర్లను కూడండి. 3, 10కు కూడా గాసాబా 1 వచ్చింది, 3, 10కు కూడా గాసాబా 1 వచ్చింది. ఆర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 7, 10కు కూడా గాసాబా 1 వచ్చింది. రెండు నంబర్లు తీసుకున్నాను సార్, ఏ అండ్ బి. ఈ ఏకి ఏ ప్లస్ బి తోటి గాసాబా కనుక్కున్నా, బికి ఏ ప్లస్ బి తోటి గాసాబా కనుక్కున్నా, గాసాబా వాల్యూ మారలేదు. ఆర్ ఈ 3కి రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకున్నా, 3, 7 - 3 ఎంత 4, దాని గాసాబా మారలేదు. హెచ్సిఎఫ్ ఆఫ్ రెండో నంబర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 7, 7 - 3 4, ఈ రెండిటికి కూడా గాసాబా మారలేదు, రైట్. కానీ హెచ్సిఎఫ్ ఆఫ్ ఈ రెండు నంబర్లను కూడుతున్నా, 7 + 3 10, ఈ రెండు నంబర్లను సబ్ట్రాక్ట్ చేస్తున్నా, 10, 4 2, మారింది గాసాబా, గాసాబా మారింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా జాగ్రత్తగా వినండి. ఏవైనా రెండు నంబర్లు తీసుకున్నా, ఏ అండ్ బి, ఈ ఏకి బి తోటి గాసాబా ఎంత వచ్చిందో ఏ ప్లస్ బికి అంతే గాసాబా వచ్చింది, బి ఏ ప్లస్ బికి అంతే గాసాబా వచ్చింది, ఏ బి మైనస్ ఏకి అంతే గాసాబా వచ్చింది, బి ఏకి అంతే గాబా వచ్చింది. అంటే ఇప్పుడు నేను థీరం మీకు వర్డ్ బై వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాంగ్రుయన్స్ మాడ్యులో థీరం. కాంగ్రుయన్స్ ఈ రెండు నంబర్ల మధ్యలో గాసాబా 1. ఏదైతే 1 వచ్చిందో ఆ 1 వాల్యూ మాడ్యులో అడిషన్, మాడ్యులో సబ్ట్రాక్షన్ లో కూడా అదే ఆన్సర్ వచ్చింది. కాంగ్రుయన్స్ మాడ్యులో థీరం. కాంగ్రుయంట్, 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయంట్ అంటే ఏమని చెప్తాం సార్? ఇది ట్రిప్లస్ ఉంటే ఇది కూడా ట్రిప్లస్, ఏవో కొన్ని ప్రాపర్టీలు ఈ ట్రయాంగిల్స్ ఏది సాటిస్ఫై చేస్తే ఇది కూడా అదే సాటిస్ఫై చేస్తుంది అని, అంతే కదా సార్ కాంగ్రుయన్స్. ట్రయాంగిల్స్ ఆర్ సెడ్ టు బి కాంగ్రుయంట్ అంటే ఏంటంటే ఈ ట్రయాంగిల్ ఏవైతే ప్రాపర్టీలను సాటిస్ఫై చేస్తుందో ఈ ట్రయాంగిల్ కూడా అదే ప్రాపర్టీలను సాటిస్ఫై చేస్తుంది. ఇక్కడ కాంగ్రుయన్స్ అంటే ఏంటి? 3, 7కి నాకు ఏదైతే గాసాబా వచ్చిందో, 3, 7కి నాకు ఏదైతే గాసాబా వచ్చిందో అది 3, 10కి కూడా వచ్చింది, 3, 4కి కూడా వచ్చింది, 7, 10కి వచ్చింది, 7, 4కి కూడా వచ్చింది, 7, 4కి కూడా వచ్చింది. ఆర్ యు ఆల్ విత్ మీ? కానీ ఈ రెండింటిని కూడితే 10, ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే గాసాబా మారింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్, దయచేసి నోట్స్లో రాసుకోండి. హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ బి, హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ బి ఏదైతే వచ్చిందో అది హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ బి ప్లస్ ఏకి అదే ఆన్సర్ వచ్చింది, అదే ఆన్సర్ బి ప్లస్ ఏకి వచ్చింది, అదే ఆన్సర్ ఏ బి మైనస్ ఏకి వచ్చింది. ఆర్ యు ఆల్ విత్ మీ? అదే ఆన్సర్ బి మైనస్ ఏకి వచ్చింది. మే ఆర్ మే నాట్ బి, అప్పుడప్పుడు రావచ్చు, అప్పుడప్పుడు కొన్ని నంబర్లు తీసుకుంటే రాకపోవచ్చు. మే నాట్ బి హెచ్సిఎఫ్ ఆఫ్
బి ప్లస్ ఏ కామా బి మైనస్ ఏ, మే నాట్ బి బి ప్లస్ ఏ కామా బి మైనస్ ఏ. చాలా ఇంపార్టెంట్ పాయింట్, దయచేసి స్టార్ మార్క్ పెట్టుకోండి, దయచేసి స్టార్ మార్క్ పెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అందరికీ ఈ కాన్సెప్ట్ అర్థమైంది. అప్పుడప్పుడు రావచ్చు, అప్పుడప్పుడు రాకపోవచ్చు. కంపల్సరీ కండిషన్ అయితే కాదు. ఈ బి ప్లస్ ఏ కామా బి మైనస్ ఏ రెండు నంబర్లకు గాసాబా కనుక్కునేటప్పుడు ఆ ఒక నంబర్కి రెండు నంబర్లను కూడినా, రెండు నంబర్లను సబ్ట్రాక్ట్ చేసినా, రైట్, ఏ కామా ఏ బి ప్లస్ ఏ చేసినా, బి కామా బి ప్లస్ ఏ చేసినా, బి కామా బి మైనస్ ఏ చేసినా, ఏ కామా బి మైనస్ ఏ చేసినా గాసాబా మారదు. కాంగ్రూయన్స్, దీనికి ఎంతైతే ఆన్సర్ వచ్చిందో వీటన్నిటికీ అవే ఆన్సర్లు వస్తున్నాయి. ఒక ట్రయాంగిల్లో ఏవైతే ప్రాపర్టీలు సాటిస్ఫై అవుతున్నాయో ఈ ట్రయాంగిల్లో కూడా అవే ప్రాపర్టీలు సాటిస్ఫై అవుతున్నాయి. అంటే ఈ రెండు ట్రయాంగిళ్ళు కాంగ్రూయెంట్. ఇక్కడ గాసాబా ఎంత అయితే వచ్చిందో ఈ అన్నిట్లో కూడా అదే గాసాబా వచ్చింది. అంటే ఈ రెండు కాంగ్రూయెంట్, ఈ రెండు కాంగ్రూయెంట్. దేంట్లో కాంగ్రూయెంట్? ఇక్కడ నేను కూడాను, మాడ్యులో అడిషన్లో కాంగ్రూయెంట్. ఇక్కడ నేను సబ్ట్రాక్ట్ చేశాను, మాడ్యులో సబ్ట్రాక్షన్లో కాంగ్రూయెంట్. అందరికీ ఈ థీరం అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. అందరికీ ఈ థీరం అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. వండర్ఫుల్ కాన్సెప్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్, కాంగ్రూయన్స్ మాడ్యులో థీరం. అందరికీ ఈ ఫస్ట్ కాన్సెప్ట్, ఇన్ఫాక్ట్ కాన్సెప్ట్ కాదు కాన్సెప్ట్స్ రెండు చెప్తాను, దాని తర్వాత మోడల్ 3 డిస్కస్ చేస్తాను. ఎవ్రీబడి కైండ్లీ రిప్లై. అందరికీ అర్థమైంది కదా సార్? బ్యూటిఫుల్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ మ్యాథమెటిక్స్ విల్ డిస్కస్. ఎవ్రీబడి క్లియర్? కైండ్లీ రిప్లై. రైట్, ఇది కాంగ్రూయన్స్ మాడ్యులో థీరం. సెకండ్ కాన్సెప్ట్, సెకండ్ కాన్సెప్ట్, సెకండ్ కాన్సెప్ట్ ఫస్ట్ రాసుకోండి. ఇది హెచ్సిఎఫ్ ఆఫ్ రెండు నంబర్లకు గాసాబా కనుక్కోవాలి అని అంటే, రెండు నంబర్లకు గాసాబా కనుక్కోవాలి అని అంటే ఆన్సర్ ఏమవుతుందంటే ఎలిమెంట్ ఇన్ ఫ్యాక్టర్ ఆఫ్ బి మైనస్ ఏ అవుతుంది. ఎందుకో కూడా నేను చెప్తాను. ఎలిమెంట్ ఇన్ ఎలా అయితే చెప్తున్నానో అలా రాసుకోండి సార్. ఎలిమెంట్ ఇన్ ఫ్యాక్టర్ ఆఫ్ బి మైనస్ బి గ్రేటర్ దాన్ ఏ, ఎలిమెంట్ ఇన్ ఫ్యాక్టర్ ఆఫ్ బి మైనస్ ఏ. హెచ్సిఎఫ్ ఆఫ్ ఏవైనా రెండు నంబర్లకు గాసాబా కనుక్కోవాలి అని అంటే ఆ రెండు నంబర్ల మధ్యలో వచ్చే డిఫరెన్స్ యొక్క కారణాంకాల్లో ఒక కారణాంకం అని రాశాను. ఎందుకు సార్ అది రాశారు అని అంటే ఇది ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ సార్, మరి ఎక్కువ నంబర్లు ఉంటాయి సార్, హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి ఉంటే ఆన్సర్ ఈజ్ ఇన్ ఎలిమెంట్ ఇన్ ఫ్యాక్టర్ ఆఫ్, ఆన్సర్ ఈజ్ ఇన్ ఎలిమెంట్ ఇన్ ఫ్యాక్టర్ ఆఫ్ మినిమం డిఫరెన్స్ బిట్వీన్ టూ నంబర్స్. ఇది కూడా ఎందుకు వచ్చిందో చెప్తాను. ఆన్సర్ ఈజ్ అన్ ఎలిమెంట్ ఇన్ ఫ్యాక్టర్ ఆఫ్ మినిమం డిఫరెన్స్ బిట్వీన్ నంబర్స్, మినిమం డిఫరెన్స్ బిట్వీన్ నంబర్స్. అది రెండు నంబర్లు కాకుండా 3 అయినా 4 అయినా 5 అయినా 6 అయినా ఈ రెండో కాన్సెప్ట్ యూజ్ చేయాలి. సార్ ఎలా వచ్చింది సార్ ఈ కాన్సెప్ట్? హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి, రెండు నంబర్ల మధ్యలో నేను గాసాబా తీసుకుంటే ఆన్సర్ ఎప్పుడూ కూడా ఆ రెండు నంబర్ల మధ్య వ్యత్యాసం వాల్యూ యొక్క కారణాంకాల్లో ఒక వాల్యూ అని అతను చెప్తున్నాడు. ఎందుకు అనంటే మనము 6th and 7th టెక్స్ట్ బుక్లో నేర్చుకున్నాము హెచ్సిఎఫ్ ఆఫ్ 25,35, హెచ్సిఎఫ్ ఆఫ్ 25,35. మనం టెక్స్ట్ బుక్లో ఏం పద్ధతి చేసుకున్నాం? పెద్ద నంబర్ని చిన్న నంబర్ తోటి బాగా హారిస్తాం. 35ని 25 తోటి బాగా హారిస్తే 25 ఒకట్ల 25. ఇక్కడ ఎంత తేడా సార్? 35 - 25.
10. మళ్ళీ ఈ వచ్చిన తేడాని మళ్ళీ ఆ నంబర్ తోటి డివైడ్ చేస్తాం. 10 రెండ్ల 20. మళ్ళీ తేడా తీసుకుంటాం 5. 5 రెండ్ల 10. శేషం ఎంత? 0. 0 ఏదైతే నంబర్కి వచ్చిందో దాని గాసాబా ఎంత సార్? 5. ఇది మనం టెక్స్ట్ బుక్ పద్ధతి. ఇది మనం టెక్స్ట్ బుక్లో నేర్చుకున్న పద్ధతి. హెచ్సిఎఫ్ ఆఫ్ 25, 35. 35ని 25 తోటి బాగా హారిస్తున్నా. 35ని 25 తోటి బాగా హారిస్తే 25 ఒకట్ల 25. సబ్ట్రాక్ట్ చేస్తే 35 నుంచి 25 తీసేస్తే ఎంత? 10. 10 మళ్ళీ 25ని డివైడ్ చేస్తుంది. 10 రెండ్ల 20. మళ్ళీ తేడా ఎంత? 5. 5 రెండ్ల 10. శేషం 0. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చెప్పండి సార్? 35 మైనస్ 25 చేస్తున్నా. 35 మైనస్ 25 చేస్తున్నా. అంటే నేను ఫస్ట్ ఏం చేస్తున్నా? 35 మైనస్ 25 చేస్తున్నా. 35 మైనస్ 25 ఎంత? 10. ఆ 10 25ని డివైడ్ చేస్తుందో లేదో చూశాను. చెయ్యకపోతే మళ్ళీ చేశాను. ఈ వచ్చిన ఆన్సర్ ఈ నంబర్కి కారణాంకం కాబట్టి ఫ్యాక్టర్ ఆఫ్ 10. 10లో ఏవైతే కారణాంకాలు ఉన్నాయో ఎక్కడ 0 వస్తే అదే ఆన్సర్ అన్నాడు. అదే నేను ఇక్కడ రాసింది. హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి. ఏ కామా బి రెండు నంబర్ల మధ్యలో గాసాబా కనుక్కోవాలి అని అనుకుంటే ఆ రెండు నంబర్ల మధ్యలో వ్యత్యాసములో ఉన్న వ్యత్యాసం ఎంత సార్? 10. అంటే ఆన్సర్ 10 యొక్క కారణాంకాల్లో ఏదో ఒకటి ఉండాలి. ఆన్సర్ 10 యొక్క కారణాంకాల్లో ఏదో ఒకటి ఉండాలి. అందరికీ ఈ లాజిక్ అర్థమైందా సార్? సార్ మరి ఇది ఎలా వచ్చింది సార్? మినిమం డిఫరెన్స్ ఎలా వచ్చింది సార్? ప్రతి దానికి ఒక సైంటిఫిక్ ప్రూఫ్ ఉన్నది సార్. మినిమం డిఫరెన్స్ ఎలా వచ్చింది సార్? సపోజ్గా ఇదే క్వశ్చన్ చూడండి సార్. హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 18, 30. మీరు టెక్స్ట్ బుక్లో ఏం చేశారు? 6వ తరగతిలోనో 7వ తరగతిలోనో హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 18, 30. ఒక 18ని 12తో డివైడ్ చేద్దాం. 12 ఒకట్ల 12. తేడా 6. 6 రెండ్ల 12. శేషం 0. అంటే ఈ రెండు నంబర్ల మధ్యలో ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఆ వచ్చిన 6 30ని మనం బాగా హరిస్తాం. 6×5 30. శేషము 0. శేషం 0 వచ్చింది కాబట్టి ఈ రెండు నంబర్ల మధ్యలో వచ్చిన వ్యత్యాసము మూడో నంబర్ని బాగా హరించినప్పుడు ఈ రెండు నంబర్లో వచ్చిన వ్యత్యాసము మూడో నంబర్ని బాగా హరించి శేషం 0 వచ్చినప్పుడు ఆరే కదా సార్ దీని ఆన్సర్. లాజికల్గా ఆలోచించండి. నేనేం చేశాను ఇక్కడ? 18, 12 మధ్యలో వ్యత్యాసం ఎంత? 6. 30, 12 మధ్యలో వ్యత్యాసం ఎంత? 18. 30, 18 మధ్యలో వ్యత్యాసం ఎంత? 12. కానీ నేను చిన్న డిఫరెన్స్ మధ్యలో ఉన్న నంబర్లే తీసుకున్నాను. నేను 12, 18 మధ్యలో తీసుకోవచ్చు, 18, 30 మధ్యలో తీసుకోవచ్చు, 12, 30 మధ్యలో తీసుకోవచ్చు, 12, 18 తీసుకోవచ్చు, 18, 30 తీసుకోవచ్చు, 12, 30 తీసుకోవచ్చు. కానీ ఇదే ఎందుకు తీసుకున్నానంటే మినిమం డిఫరెన్స్ ఏదుందో ఆ రెండు నంబర్లనే పిక్ చేసుకున్నాను. మినిమం డిఫరెన్స్. ఇప్పుడు ఇక్కడ 18, 30. 18 ఒకట్ల 18, 12. 12ని బాగా హరిస్తుంది. కానీ ఈ వచ్చిన చిన్న డిఫరెన్స్ కనుక మిగతా దాన్ని చేసేస్తే రైట్ ఒక నంబర్ 2 తోటి భాగాహారం అయిపోయిందండి. ఆటోమేటికల్గా మనం నెక్స్ట్ స్టెప్ రైట్ 4 తోటి వెళ్ళొచ్చు. 2 తోటే భాగాహారం కాకపోతే 4 తోటి ఎలా అవుతుంది? అందరికీ లాజిక్ అర్థమైందా సార్? చిన్న నంబర్ నుంచే మనము బాటమ్ అప్ పార్సింగ్, చిన్న నుంచి పెద్ద నంబర్, మినిమం డిఫరెన్స్ మెథడ్. 2 కంటే ఎక్కువ నంబర్లు ఉన్నప్పుడు చిన్న డిఫరెన్స్ ఏదైతుందో 18, 12 మధ్యలో గ్యాప్ ఎంత? 6. ఆ 6 30ని డివైడ్ చేస్తుందా? డివైడ్ చేస్తుంది. డివైడ్ చేస్తుందా? డివైడ్ చేస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 6. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. కొంచెము రైట్ దీన్ని డార్క్ పెట్టుకోండి సార్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్ ఇది. ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ పాయింట్.
ఇప్పుడు మనం ఒక 5-6 ప్రాబ్లమ్స్ చేస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. 2 నంబర్ల మధ్యలో గాసాబా అంటే 2 నంబర్ల వ్యత్యాసము మధ్యలో ఉన్న కారణాంకం. 2 నంబర్ల వ్యత్యాసము మధ్యలో ఉన్న కారణాంకం. అదే 2 కంటే ఎక్కువ ఉంటే ఏదైతే తక్కువ డిఫరెన్స్ ఉందో, ఏదైతే తక్కువ డిఫరెన్స్ ఉందో దాని యొక్క కారణాంకం.